ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు వెళ్లే ముందు ఒక మాట చెప్పారు, గుర్తుందా? పూజ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ తలిగన్నం తినాలి అని. అప్పుడే ఆ పూజకి సంపూర్ణ ఫలితం వస్తుంది అన్నారు. అందుకే తినిపున్నమి. అది వద్దు వద్దు అంటుంటే వదిలేయచ్చు కదా. చాలా ఎక్కువ చేస్తున్నాడు. దానికి కడుపు కాలితే అదే తింటుంది. అది ఉపవాసం ఉంటే పృథ్వీకి కడుపు కాలినట్టుంది. ఇదంతా చూస్తుంటే నాకు కాలుతుంది. సరే వకీల్ సాబ్, నేనెళ్ళి చేతులు కడుక్కొని వస్తాను. ఆగు పున్నమి, నేను తినిపిస్తాను. మీరు ఏ తినిపించకూడదా? పున్నమికి పృథ్వీ తినిపించాలా? ఛ! నా కర్మ కాకపోతే ఇదంతా నా కంట్లో పడాలా? వకీల్ సాబ్, జున్ను అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు పెట్టినా తింటాను, ఎంత పెట్టినా తింటాను. ఏంటి వకీల్ సాబ్ అలా చూస్తున్నారు? పున్నమి, కమలి ఆంటీకి జున్నంటే చాలా ఇష్టం. అంకుల్ చెప్పేవారు. నీలాగే ఆంటీ కూడా ఎన్నిసార్లు తీసుకెళ్లినా వద్దనకుండా తినేదంట. ఎంత తీసుకెళ్ళినా మొత్తం తినేసేదంట. అసలు వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా పున్నమి. వకీల్ సాబ్, నాదొక చిన్న కోరిక. చెప్పు పున్నమి, నీ కోరిక ఎంత పెద్దదైనా తీర్చడానికి నేను రెడీగా ఉన్నా. ఆఖరి ముద్ద నేను మీకు తినిపిస్తాను. ఇదో పెద్ద కోరిక పున్నమి. సరే తినిపించు. వకీల్ సాబ్, చేతులు కడుక్కొని వస్తాను, ఒక్క నిమిషం. పున్నమి, బయట తాగితే కొబ్బరి నీళ్లు, గుడిలో తాగితే తీర్థం అవుతాయి. పవిత్రమైన మనసుతో చూస్తే నీలో కొంచెమైనా మలినం కనిపించదు. పర్లేదు పున్నమి, తినిపించు. పున్నమి, సంక్రాంతి వచ్చేస్తుంది కదా. ఎల్లుండే భోగి. అందరూ బాధ మర్చిపోయేలాగా మనం పండగ చేయాలి. ఏమైంది పున్నమి? మా ఊరు గుర్తొచ్చింది వకీల్ సాబ్. పున్నమి, మీ ఊరు గుర్తు రానంత గొప్పగా పండగ నేను చేసి చూపిస్తాను. నువ్వేం బాధపడకు, సరేనా? ఈ పండగతోనే మీ అమ్మ బిడ్డల్ని ఊరికి పారిపోయేలా చేస్తాను చూడు. అక్క,
పృథ్వీబాబు వస్తున్నాడు. నువ్వు మనసులో భయం ఏం పెట్టుకోకుండా ఇచ్చేసేయ్. ఇచ్చేసే అక్క. పునమి, పండగ వాతావరణం నీలో కనిపిస్తుంది. మా ఊళ్ళో అయితే ఇంతకంటే బాగుంటుంది పృథ్వీబాబు. పశువులుంటాయి, పతంగులుంటాయి. పండగ అసలు మామూలుగా ఉండదు. మీ ఊరిని మించి పండగ చేస్తానని మీ అక్కకి మాటిచ్చానురా. వకీల్ సాబ్, ఈ పండగ మీ జీవితంలో కూడా మంచి పండగ తేవాలని దేవుణ్ణి మొక్కుకున్నాను. మీకోసం నా స్థాయికి తగ్గట్టు ఒక బహుమానం కొన్నాను. అది మీ స్థాయికి సరితూగుతుందో తెలీదు. ఫ్రెండ్స్ దగ్గర స్థాయిలు ఉండవక్క. నువ్వు ఊరుకోరా. చిన్నోడివైనా చాలా బాగా చెప్పావు గాని. వకీల్ సాబ్, ఒక్క నిమిషం. పునమి, ఇంత డబ్బు నీకెక్కడది? అయినా ఇంత డబ్బు పెట్టి ఎందుకు కొన్నావు? మీరు మాకు చాలా ఇచ్చారు వకీల్ సాబ్. మీకే మేమేమి ఇవ్వలేకపోయాం. అందుకే ఈ చిన్న బహుమానం. పృథ్వీబాబు, అక్క అయోధ్యలో ఉన్న రామ మందిరానికి వెళ్ళడానికి డిబ్బీలో డబ్బులు దాచుకుంది. ఆ డబ్బులతోనే మీకోసం కొంది. ఓహ్, నువ్వుండ్రా. థ్యాంక్ యూ పునమి. నేను కూడా నీ కోసం ఒకటి తెచ్చాను. నాకోసమా? ఒక్క నిమిషం. తీసుకో పునమి. బాగుందా పునమి? మీరివ్వడం అక్క బాలేదని చెప్పడం కుదరదు పృథ్వీబాబు. సరే వకీల్ సాబ్. దీని బ్రతుక్కి పృథ్వీ తెచ్చిన హాఫ్ సారీ కావాల్సొచ్చిందా? చెప్తా దీని సంగతి. అయినా పృథ్వీబాబు, మీ ఇద్దరికి ఒకే ఆలోచన ఎలా వచ్చింది? అక్కకేమో మీరు, మీకేమో అక్క బహుమతులు ఇచ్చుకున్నారు. ఒకరికొకరు తెలియకుండా భలే ప్లాన్ చేసుకున్నారే. మీ ఇద్దరు మనసులో ఒకటే పృథ్వీబాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.